కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందిన ఇంకొక అత్యున్నత స్థాయికి చెందిన మేధావి, విశేష ప్రజ్ఞావంతుడు, భారతదేశంలో ప్లానింగ్, ఈ ప్రణాళిక రచనాబద్ధమైనటువంటి విషయం గురించి నిష్ణాతుడైన డాక్టర్ అశోక్ మెహతా ఒక కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ రాజకీయవేత్తగానే కాకుండా అశోక్ మెహతా కమిటీ అనేటటువంటి ఒక రిపోర్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అత్యద్భుతమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తిగా భారతదేశంలో గౌరవింపబడ్డాడు. ఈయన ఉన్నత స్థాయికి చెందినటువంటి ఒక మేధావి. బొంబే పట్టణం రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొన్నటువంటి వాడు. అయితే అశోక్ మెహతా గుజరాత్లోని భావనగర్లో జన్మించాడు. ఒక భారతీయ స్వాతంత్ర సమయోధుడతను, సోషలిస్ట్ రాజకీయవేత్త. అతను భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ సోషలిస్ట్ వింగ్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని జయప్రకాష్ నారాయణతో కలిసి నిర్వహించడానికి చాలా కృషి చేశాడు. బొంబాయి నగర రాజకీయాల్లో పాల్గొని బొంబాయి మేయర్గా కూడా పనిచేశాడు. అయితే అశోక్ మెహతా ఒక విలక్షణమైనటువంటి రాజకీయవేత్త. ఈ రాజకీయవేత్తలో ప్రధానంగా విశేషమైనటువంటి అకాడమిక్ ప్రజ్ఞ ఉంది అతని దగ్గర. అందువల్ల ఆయన జీవిత గమనం అనేక రకాలుగా మలుపు తిరిగింది. కొంతకాలం సోషలిస్ట్ పార్టీలో ఉన్నా, చాలా కాలం ఉన్నా, 75లో ఎమర్జెన్సీలో అరెస్ట్ కాబడినా, తర్వాత మళ్ళీ సోషలిస్ట్ పార్టీలో బహిష్కరింపబడ్డాడు. బహిష్కరించిన తర్వాత కాంగ్రెస్లో చేరాడు. ఆయన గురించి, ఆయన నిజాయితీ గురించి, ఆయనకున్నటువంటి ఆ ఫ్యాకల్టీ, సృజనాత్మకమైనటువంటి ఆలోచన గురించి చాలామంది మేధావులు చర్చిస్తుంటారు. తర్వాత ఆయన మంచి పుస్తకాలు రాశారు. డెమోక్రటిక్ సోషలిజం, ప్రజాస్వామ్య సామ్యవాదం, అసలు భారతదేశం ఎవరిది, ఇటువంటి చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటివి. భారతదేశం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు, ప్రణాళిక రచన చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా చదవవలసినటువంటి గ్రంథాలు అశోక్ మెహతా రచించినటువంటి గ్రంథాలు. అయితే అశోక్ మెహతా 1931లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అక్కడ తనకి స్వదేశీ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 32లో శాసనోల్లంఘన ఉద్యోగంలో పాల్గొని జైలు పాలయ్యాడు. 42లో కుట్టిండోద్యమంలో మెహతా చురుకుగా పాల్గొన్నాడు. బ్రిటిష్ వారు అతనిని నిర్బంధించారు. అతనికి 5 సార్లు కఠిన కారాగార శిక్ష విధించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతను బొంబాయిలో ట్రేడ్ యూనియన్లు నిర్వహించడానికి సహాయం చేశాడు. ఐఎన్టీయూసీ వ్యవస్థాపకుల్లో అతను ఒకడు. 1946 నుండి 47 వరకు బొంబాయి మేయర్గా పనిచేశాడు. 1950 ప్రారంభంలో మెహతా క్రియాశీల రాజకీయాల నుండి కొంతకాలం విరమించుకున్నాడు. అతని అనుభవాలు, భారతదేశ స్వాతంత్ర పోరాటం, సోషలిస్ట్ సంస్కరణ ప్రాముఖ్యతపై అనేక పుస్తకాలు రాశాడు. 1950లో అతను సోషలిస్ట్ పార్టీ 8వ సెషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తిరిగి మరలా రాజకీయ జీవితంలోకి వచ్చాడు. అశోక్ మెహతా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. 1952 సెప్టెంబర్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, సోషలిస్ట్ పార్టీ కలిపి ప్రజా సోషలిస్ట్ పార్టీ పిఎస్పిలో విలీనం చేయబడ్డాయి. ఇందులో రామ్ మనోహర్ లోహియా, అశోక్ మెహతా ప్రధాన పాత్ర పోషించారు. అశోక్ మెహతా కొత్త పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అతను 59, 63లో ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 56లో స్థాపింపబడిన భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర ఆర్థిక విధాన సంస్థ కొత్త ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ మొదటి పాలక మండలి వ్యవస్థాపక సభ్యుడిగా అశోక్ మెహతా పనిచేశాడు. దాని పనితీరుని నిర్ధారించటంలో, దిశానిర్దేశం చేయటంలో అశోక్ మెహతా మేధాశక్తి చాలా ఉపయోగపడింది. 1963లో అతను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశాడు. 64 తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ప్రజా సోషలిస్ట్ పార్టీ నుండి బహిష్కరింపబడిన తర్వాత అతను 64లో మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరాడు. 69లో కాంగ్రెస్ విడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ నేతృత్వంలోని కూటమి
వ్యతిరేకించినప్పుడు ఆ కూటమితో మెహతా కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే లోక్సభ సభ్యుడిగా కూడా అశోక్ మెహతా క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో చేసి 4 సార్లు 3 సార్లు లోక్సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నిక కాబడ్డాడు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ చేయబడ్డాడు. హర్యానాలోని రోహ్తక్ జైల్లో నిర్బంధించబడ్డాడు. 77 అతను జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ మెహతా కమిటీ, అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకి సుమారు 142 సంస్కరణలు ప్రతిపాదించి అనేక సలహాలతో కూడినటువంటి అత్యద్భుతమైనటువంటి రిపోర్టు సమర్పించిన ఆ కమిటీకి ఆయన చైర్మన్గా వహించాడు. అయితే ఆయన రాసినటువంటి చాలా చక్కని పుస్తకాల్లో మంచి పుస్తకాలు ఉన్నాయి. అందులో అన్నింటికన్నా మించినటువంటిది డెమోక్రటిక్ సోషలిజం. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగానే సోషలిజం సాధించవచ్చు, సామ్యవాదం సాధించవచ్చు అనేటటువంటి మూలతత్వం డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తాలూకా ముఖ్యోద్దేశంగా పరిగణింపబడిందో, ఆచార్య నరేంద్రదేవ్ ఏదైతే చెప్పాడో, ఇది ఏదైనా ఈ సామ్యవాదం సాధనలో అహింస, విప్లవరహితమైనటువంటి అహింసాత్మకమైనటువంటి ప్రతిఘటన ఒక ఎత్తుగడ అనేటటువంటి కేంద్ర మూలక సూత్రాలకు, కేంద్ర మూలక సిద్ధాంతానికి, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతానికి తాను జీవించినంత కాలం నమ్మాడు. తాను మరణించే వరకు కూడా అదే సిద్ధాంతానికి నమ్మి ఉన్నాడు. భారతదేశంలో మేధావులుగా చెందినటువంటి, మేధావి వర్గంకి చెందినటువంటి, విశేషించి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, ప్లానింగ్ కమిషన్ గురించి, అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ గురించి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు డాక్టర్ మెహతా. ఈ అశోక్ మెహతా అత్యున్నత స్థాయికి చెందినటువంటి ఒక మేధాశక్తి కలిగినటువంటి నాయకుడు. ఇటువంటి వాళ్ళని స్మరించినందువల్ల వారి తాలూకా నిష్ణాతుత, వారి తాలూకా కృషి మరొకసారి మనం స్మరించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.